ఆనాటికి ఈనాటికి ఆవిడది చెక్కు చెదరనటువంటి గ్లామరు, సుదీర్ఘమైనటువంటి కెరియర్లో ఎన్నో అవార్డులు రివార్డులు, వాటన్నిటికన్నా మించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ బచ్చన్. విజయశాంతి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నట విశ్వభారతి ఎన్ని పాత్రలు, అటు కామెడీ టైమింగ్తో అలాగే తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో కర్తవ్యమైన ప్రతిఘటనైన సినిమా ఏదైనా సరే విజయశాంతి గారి పవర్ ఏమాత్రం తగ్గదు అని నిరూపించినటువంటి పాత్రలే అన్ని. విజయశాంతి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ వైజయంతిగా మనకి కనిపించబోతున్నటువంటి ఈ తరుణంలో విజయశాంతి గారికి శుభాకాంక్షలను చెప్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, అభిమానులు, మీరందరికీ నమస్కారం. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉత్సాహం ఉండాలి ఎప్పుడు మీరు. అండ్ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను నేను. ఇక సినిమా గురించి చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారు, నేను అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చేసాం. ఇది మేము అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా ఇప్పుడే స్టేజ్ మీదకి వచ్చేస్తూ ఉన్నారు. అర్జున్ విశ్వనాథ్ గా ఏప్రిల్ 18న కనిపించబోతున్నటువంటి మన ప్రజలు మెచ్చిన నాయకుడు కళ్యాణ్ రామ్ గారు, నందమూరి కళ్యాణ్ రామ్ గారు, అండ్ అలాగే ఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇద్దరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. మీ ఆనందం చూస్తుంటే మాకు ఉత్సాహం వచ్చేస్తుంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. అంటే ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటే మాట్లాడతాను. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ అంటే ఒక తల్లి పడే ఆరాటం, కొడుకు చేసే పోరాటం. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్యన జరుగుతున్న యుద్ధం రేపు సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుందని తెలియజేసుకుంటున్నాను. అంటే ఉత్సాహం ఎక్కువగా ఉంది, కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం. బాబు, మీ ఫ్యాన్స్ ఉత్సాహం భయంకరంగా ఉంది. సో చాలా సంవత్సరాల నుంచి రాములక్క ఒక మంచి సినిమా చేయండి అని అనేక మంది అభిమానులు, నా అక్క చెల్లెళ్ళు అందరూ అడుగుతూ ఉన్నారు. సరిలేరు మీకు ఎవరు చేశారు, కానీ మాకు సరిపోలేదు, ఇంకా ఏదైనా మంచి పాత్ర చేయండి అని కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నేను అనుకున్నాను, అంత మంచి పాత్ర అంటే ఎలా వస్తుంది? సబ్జెక్ట్ రావాలి, క్యారెక్టర్ దొరకాలి, మంచి డైరెక్టర్ ఉండాలి, హీరో ఉండాలి, ఇన్ని కలిపితేనే కదా ఒక మంచి పాత్ర, ఒక మంచి సబ్జెక్ట్ వస్తుంది అనుకున్నాను. అలాంటి టైంలో డైరెక్టర్ ప్రదీప్ గారు నా దగ్గరికి వచ్చి,
అమ్మ, ఈ సినిమాలో అనుకుంటున్నాం కళ్యాణ్ రామ్ గారు మీరు చేస్తే బాగుంటుందని నాకు స్టోరీ చెప్పారు. అసలు నిజంగా నేను చేయకూడదు అనుకున్నాను నేను. కానీ స్టోరీ విన్న తర్వాత నా ఫ్యాన్స్ అడుగుతున్నారు, ఈ సినిమా చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారేమో అని నేను అనుకుని సరే చేస్తాను, కానీ కొంచెం చేంజెస్ అన్నీ ఉండాలి అని నేను డైరెక్టర్ ప్రదీప్ గారితో చెప్పడం జరిగింది. వారు విన్నారు. అండ్ కళ్యాణ్ రామ్ గారి దగ్గరికి వెళ్ళి విజయశాంతి గారు చేస్తానని ఒప్పుకున్నారు. సో అక్కడి నుంచి ఆ కథ అల్లి ఒక స్వరూపం వచ్చింది. ఆ స్వరూపం వచ్చిన తర్వాత అశోక్ గారు, సునీల్ గారి ప్రొడ్యూసర్స్ వాళ్ళని తెలిసింది. ఈ సినిమాని మేము మొదలు పెట్టాం. నిజంగా హోల్ హార్టెడ్గా పనిచేస్తాం. చేస్తున్న కొద్దీ ప్రతిరోజు ఒక్కొక్క సీన్ చేస్తుంటే మాలో ఉత్సాహం వచ్చింది, నమ్మకం వచ్చింది. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకున్నాను నేను. అలా కంప్లీట్ చేసాం. చేసిన తర్వాత మాకు ఎడిటింగ్ టేబుల్ నుంచి తమ్మిరాజు గారు ఫోన్ చేసి చెప్పారు, అమ్మా నిజంగా అద్భుతంగా చేశారు, మీరు కళ్యాణ్ రామ్ గారు కాంబినేషన్ కొన్ని సీన్స్ ఉన్నాయి, కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి మాకు. నిజంగా మీరు చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందమ్మా, మీరు ధైర్యంగా ఉండనని ఫస్ట్ రిపోర్టు ఎడిటింగ్ రూమ్ నుంచి మాకు వచ్చింది. తంబిరాజు గారు చెప్పారు. మేము చాలా ఆనందపడ్డాం. ఆ తర్వాత మొన్న జరిగిన సెన్సార్ బోర్డు రిపోర్ట్ కూడా వచ్చింది. ఇద్దరు పోటాపోటీ పడి యాక్ట్ చేశారు, చాలా బాగుంది, ఇంకొక పెద్ద హిట్ కొట్టబోతున్నారు అని మొన్న పేపర్లో వచ్చింది, నేను చూశాను. సో ఈ సినిమా స్టార్టింగ్ నుంచి పాజిటివ్ అన్నది రిపోర్ట్స్ వస్తూనే వచ్చింది. ఎందుకో తెలీదు, ఆ ఒక నమ్మకంతో సంతోషంతో మేము హిట్ కొట్టబోతున్నామని మేము గ్యారంటీగా ఫిక్స్ అయిపోయాం. అనేక మంది మహిళల గురించి మాట్లాడాలంటే, ముఖ్యంగా తల్లిల గురించి మాట్లాడాలంటే, తల్లి అన్నది ఒక సాక్రిఫైస్. ప్రతి నిత్యం తన కొడుకు కోసం ఆరాటం. ఆ బిడ్డ సరి లేకపోయినా కూడా ఆ తల్లి ఆ బిడ్డని సరి అయిన దారిలో తీసుకొస్తుంది, చదివిస్తుంది, ఒక ప్రయోజకుడి చేస్తుంది, ఇన్ని చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో బిడ్డ రాంగ్ ట్రాక్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి పడే ఆరాటం ఎవరితో చెప్పుకుంటుంది? భర్త ఒక పక్కన తిడుతూ ఉంటాడు, ఏం చేస్తాం కొడుకు సరిలేడు అని ప్రతిరోజు తిడుతుంటే ఆ తల్లి, లేదండి నా కొడుకు మంచోడు అవుతాడు, తను తప్పు చేయడు, తను ఒక ప్రయోజకుడు అవుతాడని ఆ తల్లి భర్త దగ్గర చెప్పి ఆ బిడ్డకి నిత్యం ఒక సేవకురాలుగా, ఒక సపోర్టివ్గా, ఒక తల్లి అని కాదు ఒక ఫ్రెండ్గా ఆ తల్లి ఆ బిడ్డకి మంచి చెప్తూ ఉంది. అందుకే ప్రతి ఒక్క మహిళకి, తల్లులకి ఈ సినిమాని మేము డెడికేట్ చేయదలుచుకున్నాం, అంకితం చేయదలుచుకున్నాం మేము. యువకులు, నేను ఒక విషయం చెప్తాను, యువకులు మీ ఫ్రెండ్స్ కోసం మీరు త్యాగం చేస్తూ ఉంటారు, మీ గర్ల్ ఫ్రెండ్స్ కోసం త్యాగం చేస్తూ ఉంటారు, కానీ తల్లి కోసం ఎవరన్నా త్యాగం చేస్తుందా? ఈ సినిమా చూడండి, మీకు తెలుస్తుంది ఎంత త్యాగం చేశారో. అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్ అనేది, అతి కొత్తగా చాలా అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్. నేను రివీల్ చేయదలుచుకోలేదు, మీరే చూసి షాక్ అవుతారు, అంత గొప్పగా ఉంటుంది క్లైమాక్స్. ఇక ఎన్టీ రామారావు గారు మహానటుడు, మాకు ఇష్టమైన నటుడు ఆయన చూసి నటన పరంగా ఎన్నో నేర్చుకున్నాం, ఆయన డిసిప్లిన్ నేర్చుకున్నాం, ఆయన డెడికేషన్ నేర్చుకున్నాం, ప్రతిదీ మేము నేర్చుకున్నాం. అలాగే మేము ఆయన గౌరవిస్తాం. ఆయన ఒక డిక్షనరీ రామారావు గారు, ప్రతి ఒక్క నటులు నేర్చుకోవాలి ఆయన దగ్గర. నిజంగా ఆయనలో కొంత వచ్చినా ఎవరికైనా గొప్ప నటులు అయిపోతారు. అలాంటి రామారావు గారిని మేము ఎప్పుడూ ఆరాధిస్తాం, మేము మనసులో ఉంటుంది మాకు ఆ గొప్ప మహానుభావుని, నటుడిని.
అదేవిధంగా రామారావు గారు కూడా నన్ను ఎప్పుడు గౌరవించేవారు, అభిమానించేవారు. ఆయన దగ్గర నుంచి మేము బ్లెస్సింగ్స్ తీసుకున్నానంటే నిజంగా నా అదృష్టవంతురాలని తెలియజేసుకుంటున్నాను నేను. ఇక మీ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, తారక గారు గారు అనొద్దంటున్నారు, కానీ ఇవాళ తన గురించి చెప్పాలంటే మీ ఉత్సాహాన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. నేను ఎంత ప్రేమిస్తున్నారు మీ హీరోని నాకు అర్థమవుతుంది. గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని. అది ఎందుకంటే ఒక మంచి నటుడు, ఒక మంచి డాన్సర్, అన్నిటిగా మించి మంచి మనసు అని కూడా వింటాను. వాళ్ళు వరల్డ్ వైడ్ ఆయనకు అభిమానులు ఉన్నారు. అంటే తను ఎంత కష్టపడి ఆ స్థాయికి వెళ్ళాడో ఆయన నిజంగా అభినందించాలి. మామూలు విషయం కాదు. మీరేం కోరుకుంటారో జూనియర్ ఎన్టీఆర్ గారు మా కోసం ఒక మంచి సినిమా తీయండి అని అభిమానులు ఎంతకంటే మీరు కోరుకోరు. కానీ మీరు ఇచ్చే సపోర్ట్, మీ యొక్క ఉత్సాహం ఆయన్ని ఆ గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, ఎవరికైనా నాకైనా కావచ్చు. అంటే ఒక అభిమానులు మీరు ఇచ్చే ఉత్సాహం మాలో ఒక 100 రెట్లు బలం వచ్చేస్తుంది. ఇంకా 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 చేయాలి, ఇంకా కష్టపడాలి అని మేము అనుకుంటాం. అందుకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్కి రీచ్ అయ్యాం, జీవితంలో సాధించాం, మంచి మంచి సినిమాలు చేయగలిగాం. అదేవిధంగా ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారు, నేను కళ్యాణ్ రామ్ గారు చూస్తుంటే రామ్ లక్ష్మణ్లా ఉన్నారు. నిజంగా చూడ ముచ్చటగా ఉన్నారు ఇద్దరు. అన్న ఎప్పుడు నాకు చెప్పేవాడు, మన కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడు చెప్పేవాడు, తమ్ముడు చాలా కష్టపడతాడమ్మా, కమిట్మెంట్ ఉందమ్మా అని ఎంత గొప్పగా చెప్పేవాడు తమ్ముడు గురించి మేము షూటింగ్ చేసేటప్పుడు. అలాగే తమ్ముడికి కూడా అన్న మీద ఆ ప్రేమ ఉంది. అందుకే ఇద్దరు రామ్ లక్ష్మణ్లా ఉన్నారు, చూడ ముచ్చటగా ఉన్నారు ఈ జంట. నిజంగా బాబు మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి, ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేయాలి. మీ ఫ్యాన్స్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు, ఇంకా గొప్ప స్థాయికి మీరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా బిడ్డ కళ్యాణ్ రామ్ గారు బాగా చేశారు ఈ సినిమాలో. నిజంగా నాకు సపోర్టివ్గా చాలా ఉన్నారు. అమ్మ అమ్మ అని ఎంత ఆప్యాయతగా ఉన్నారంటే, తన సపోర్ట్ వల్ల నేను ఇంకా ఇంకా చేయగలిగాను. నేను స్టార్టింగ్ నుంచి చివరి వరకు నిజంగా హ్యాపీగా పని చేయగలిగాను. నేను కొంచెం చేయగలుగుతానా, అనీజీ ఉంటుందా, బాగానే ఉంటుందా సెట్లో అనుకున్నా, కానీ నేను అనుకున్న దానికంటే కూడా నన్ను అద్భుతంగా చూసుకున్నారు బాబు. సో వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, నటులకు, టెక్నీషియన్స్కు, డైరెక్టర్ గారికి, డిఓపికి, మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ అభినందనలు తెలియజేస్తాను. అందరూ బాగా చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 18 మీరందరూ థియేటర్కి వెళ్ళి సూపర్ హిట్ అని మీరు చెప్పాలి. మేమందరూ ఆనందిస్తాం. మేము కష్టపడిన దానికి మాకు మీరు ఫలితం ఇచ్చిందని అవుతారని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభిమానులు, దేవుళ్ళు కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ విజయశాంతి గారు. అండ్ విజయశాంతి గారు చెప్పినట్టుగానే ఏప్రిల్ 18న మనం థియేటర్స్కి వెళ్ళి సినిమాని వీక్షించబోతున్నాము. ఆల్రెడీ టీం అందరూ స్టేజ్ మీదకి వచ్చేసారు. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని, నిరంజన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ముప్పా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ముప్పా వెంకయ్య చౌదరి గారు లార్డ్ వెంకటేశ్వర స్వామి ఐడల్ని ఇప్పుడు విజయశాంతి గారికి, కళ్యాణ్ రామ్ గారికి, అలాగే ఎన్టీఆర్ గారికి ప్రజెంట్ చేస్తారు. వెంకయ్య చౌదరి గారు టు ప్లీజ్ ప్రజెంట్ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలని విజయశాంతి గారికి, కళ్యాణ్ రామ్ గారికి, అలాగే ఎన్టీఆర్ గారికి. ముప్పా అశోక్ వర్ధన్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సునీల్ బల్సు గారు కూడా టు ప్లీజ్ జాయిన్. అలాగే విజయశాంతి గారికి, మైత్రి మూవీ మేకర్స్ శశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
అండ్ అలాగే కళ్యాణ్ రామ్ గారికి, కళ్యాణ్ రామ్ గారు తను చేసేటువంటి మంచి పని 10 మంది మెచ్చుకునేలాగా, తను చేసేటువంటి మంచి 10 మంది గౌరవించేలాగా ఎప్పటికప్పుడు మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. అద్భుతమైనటువంటి కథానాయకుడు, ప్రొడ్యూసర్, ఎంతోమంది కొత్త దర్శకుల్ని వెండితెరకి పరిచయం చేసినటువంటి మా హీరో కళ్యాణ్ రామ్ గారు మాట్లాడబోతున్నారు. బట్ బిఫోర్ దాట్ ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు, ఎన్టీఆర్ గారు అండ్ అలాగే డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. అశోక్ గారు, సునీల్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ వీసా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీకాంత్ వీసా గారు. ఓకే, తను చేసేటువంటి పాత్రలు అలాగే తను ఎంచుకునేటువంటి సినిమా కథలు మనకి ఎప్పటికీ గుండెలని హత్తుకుంటాయి. పటాస్ అయినా, బింబిసారా అయినా, అమిగోస్ అయినా, ఇప్పుడు రాబోతున్నటువంటి సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అయినా కళ్యాణ్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కళ్యాణ్ రామ్ గారు. అందరికీ నమస్కారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు పనిచేసిన తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, వివిధ మీడియా మాధ్యమం ద్వారా చూస్తున్న మా తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు, మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణమైన మా నందమూరి అభిమానులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు. మూడు ఈవెంట్స్ చేసామండి ఇప్పుడు దాకా, పబ్లిక్ ఈవెంట్స్. 3 ఈవెంట్స్లో ఈ సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడాను. ఈరోజు నేను మాట్లాడటం కన్నా సక్సెస్ మీట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏప్రిల్ 18 సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో నేను మాడతాను. దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తానండి. మనం చాలా సినిమాలు చూస్తాం, మేము చాలా సినిమాలు నటిస్తాం. హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. మీరు హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు చూస్తారు. అవి సినిమాలన్నీ అండి, సినిమా చూసిన తర్వాత మనం కిందకెళ్ళి గ్యారేజ్లో మన బైక్ స్టార్ట్ చేసుకున్న, కార్ స్టార్ట్ చేసుకున్న సినిమాని మర్చిపోతాం. కానీ చాలా అరుదుగా జీవితంలో నటులుగా మాకు కానీ ప్రేక్షకులుగా మీరు చూస్తుండి కొన్ని సినిమాలు ఇంటికి వెళ్ళిపోయేదాకా మీ మనసును హత్తుకొని ఉంటాయి. అలాంటి సినిమా మా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. అది నా నమ్మకం అండి. ఇది మీ అందరికీ గ్యారంటీ ఇస్తున్నాను. సో నా స్పీచ్ ముగించే ముందు మీరందరూ ఎవరి మాటల కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, నా తమ్ముడు నేను తన మాటల కోసమే వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు తమ్ముడు మాట్లాడు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై హింద్. నానా అలాగే సుమగారు మీరు ఇంట్రడక్షన్ ఇవ్వద్దు, తమ్ముడు వస్తారు. మీరు ఇంట్రడక్షన్ ఇవ్వక్కరా, తమ్ముడు వచ్చి మాట్లాడతారు. అలాగే ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఒక గ్రూప్ పిక్చర్. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ CEO పుట్ట శేఖర్ గారు అండ్
జగదీష్ గారు టు ప్రెజెంట్ బొకే టు విజయశాంతి గారు. విజయశాంతి గారికి. విజయశాంతి గారికి ఒక చిన్న బొకేని ప్రజెంట్ చేస్తున్నారు మన టీడీహెచ్ నుంచి, టీడీహెచ్ మిల్లెట్ మార్బెల్స్ నుంచి. అండ్ ఎస్ ఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమాన సోదరులందరికీ, మళ్ళీ ఎప్పుడు కనబడతాను తెలియదు, ఒకసారి మాట్లాడివ్వండి తరిమి తీరాలి. అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం బృందం అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ వేదిక పైన చాలాసార్లు నేను అన్నా నిల్చున్నప్పుడు నాన్నగారు చాలాసార్లు రావడం, మాట్లాడడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారి స్టేజ్ పైన నాన్నగారు లేరు అనే లోటు తీరినట్టయింది విజయశాంతి గారు మాట్లాడుతూ ఉంటే. నాకొక్క క్షణం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో నాన్నగారు ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నాన్నగారు ఉండుంటే ఎలా ఉంటుందో అది ఈరోజు విజయశాంతి గారు మాట్లాడినప్పుడు నాకు ఆ లోటు భర్తీ అయిపోయింది. చాలామంది హీరోలు చాలామందికి రంజింపజేసి చాలామందిని అభిమానులు చొరగొన్నాం, కానీ ఏ రోజు కూడా ఒక మహిళ విజయశాంతి గారు సాధించినటువంటి గొప్పతనం ఏ మహిళ సాధించలేదు. కేవలం మన తెలుగు చలన చిత్రసీమలోనే కాదు, భారతదేశపు చిత్రపటంలో హీరోలతో ఈక్వల్గా నిల్చున్న ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే అది విజయశాంతి గారు ఒక్కళ్ళే. కర్తవ్యం అవ్వచ్చు, ప్రతిఘటన అవ్వచ్చు, మగరాయుడు అనే మూవీ అవ్వచ్చు, ఆవిడ చేసినటువంటి ఎన్నో సినిమాలైనా మీరు చూసుకుంటే ది అరే ఆఫ్ రోల్స్ ఆవిడ చేసింది. నాకు తెలిసి భారతదేశంలో వేరే ఏ హీరోయిన్ ఎవరు చేయలేదు, అది ఆవిడ ఒక్కడికే దక్కింది. ఈ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే థాట్ కూడా నాకు అనిపిస్తుంది, మరి నిజమో లేదో తెలియదు. కర్తవ్యంలో ఉండే ఆ పోలీస్ ఆఫీసర్కి ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అక్కడి నుంచే మొదలై ఉండొచ్చు డైలాగ్, ఐడియా. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇలాంటి మా అన్న మూవీకి రావడం ఒక పెద్ద ఆనందం, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఈ మూవీలో ఒక చిన్న ఉత్సాహం ఎక్కువ ఉంది, ఎందుకనంటే ఈ చిత్రాన్ని నేను చూడడం జరిగింది. విజయశాంతి గారు లేకపోతే ఈ చిత్రం లేదు, పృథ్వీ గారు లేకపోతే ఈ చిత్రం లేదు, సోహేల్ ఖాన్ గారు లేకపోతే ఈ చిత్రం లేదు, ఈ చిత్రానికి ప్రదీప్ చిల్కూరి గారు డైరెక్టర్ కాకపోతే ఈ చిత్రం లేదు, ఈ చిత్రానికి సునీల్ గారు, అశోక్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్లు కాకపోతే ఈ చిత్రం లేదు. ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టి ఈ చిత్రానికి, అంటే ఇంకా ఎంత నమ్మేశారు అని అంటే, ఆ రోజు చిత్రం చూస్తున్న నాకు తెలుసు వాళ్ళు ఎంత నమ్మారో ఈ చిత్రాన్ని. 18వ తారీఖు మీ అందరి ముందుకు రాబోతుంది ఈ చిత్రం.
రాసి పెట్టుకోండి. ఆఖరిగా వచ్చే 20 నిమిషాలు మాత్రం థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరక్కపోతే అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని మలచడం జరిగింది ప్రదీప్ గారు డైరెక్టర్గా. ప్రతిసారి నేను చెప్తుంటాను కాలర్ ఎగరేయమని. అన్న ఒకసారి కాలర్ మీరు ఎగరేయండి సార్, ఎగరేయండి అన్న, బాగుంటుంది. పోనీ ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ నేనే ఎగరేస్తున్నాను. సినిమా చూస్తున్న నాకు నా వల్ల కాలేదు కళ్ళలోంచి నీళ్ళని ఆపుకోవటం. రేపొద్దున్న థియేటర్లో చూసిన మీ అందరికీ అర్థమవుతుంది. ఆ క్లైమాక్స్ అలా రావడానికి, క్లైమాక్స్ అని కూడా చెప్పేస్తాను, ఆఖరి 15 నిమిషాలు అంటే క్లైమాక్సే కదన్నా, అది పెద్ద దాచాల్సిన అవసరం లేదు. కానీ సర్లేండి, ఇంకో ఎంతో దూరం లేదు. ఆ ఆఖరి 15 నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక కారణం కళ్యాణ్ అన్న మాత్రమే. అయినా ఆ ఐడియాని నమ్మకపోయి ఉంటే ఒక ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్ చేసేవాడిని కాదు ఆ చిత్రాన్ని. అయినా నమ్మి ఎంత డెడికేట్ చేశారంటే ఆయన చాలా సినిమాలు చేశారు కళ్యాణ్ అన్న, ఎన్నో అరే ఆఫ్ మూవీస్ చేశారు. కానీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక స్పెషల్ ఫిలింగా ఆయన కెరియర్లో నిలిచిపోతుంది అనేది నా నమ్మకం. మనసు పెట్టి ప్రాణం పెట్టి పర్ఫామ్ చేశారు. బహుశా అది విజయశాంతి గారు కాకుండా వేరే యాక్టర్ అయి ఉంటే మరి ఆయన అంత అద్భుతంగా చేసేవాళ్ళు నాకు తెలియదు. నమ్మేశారు ఆయన, అమ్మా 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 అని నమ్మేసి పూర్తిగా విజయశాంతి గారిని ఆయన నమ్మేసి ఒక తల్లిగా నమ్మేశారు కాబట్టి అంత అద్భుతంగా పర్ఫామ్ చేయడం జరిగింది. చూడండి, 18వ తారీఖు రాబోతుంది. అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులందరికీ, ఈ చిత్రంలో పనిచేసినటువంటి నటీనటులందరికీ కూడా నా అభినందనలు. 18వ తారీఖు అందరికీ బ్రహ్మాండమైనటువంటి ఒక మూవీ రాబోతుంది. అభిమానులందరూ మీరు కూడా ఎంజాయ్ చేయండి. దీని తరువాత నేను మొన్న వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్లో ప్రశాంత్ నీల్ గారి చిత్రం గురించి మాట్లాడాను. దానికంటే ముందు ఏప్రిల్లో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. దానికంటే ముందు ఆగస్ట్ 14 వార్ 2 మూవీ రిలీజ్ అవబోతుంది. ఆ మూవీ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. సరే, దాని గురించి మాట్లాడడానికి మనం ఆ మూవీ ఈవెంట్లో మాట్లాడుకుందాం. సో ఆ మూవీ కూడా రాబోతుంది, తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి అభిమాని, ఇక్కడికి రానటువంటి ప్రతి అభిమాని కూడా మాకు చాలా 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 ముఖ్యం. నాన్నగారు ఉన్నప్పుడు ఇదే స్టేజ్ మీద నేను మాట అన్నాను, రుణం తీర్చుకుంటాను నాన్న, ఇంకో జన్మంటూ ఉంటే మీకు మళ్ళీ కొడుకుగా పుట్టి, కానీ ఈ జన్మ మాత్రం వీళ్ళకే అంకితం అని. ఈ జన్మ ఈ జీవితం మీకే అంకితం, మీ ప్రేమానురాగాల కోసమే అంకితం. కొంచెం ఎండలు తగ్గిన తరువాత, ఇప్పుడు ఎండల్లో మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేదు, పగడ్బందీగా ప్లాన్ చేసి త్వరలోనే మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. చాలా కాలమైంది, త్వరలోనే కలుసుకుందాం. కానీ కొంచెం ఓర్పు సహనంతో ఉండండి. నందమూరి అభిమానులు అంటే ఓర్పు సహనానికి మారు పేరు. ఓర్పు సహనంతో ఉండండి. త్వరలోనే మనం అందరం కలుసుకుందాం, త్వరలోనే అందరితో కాసేపు అలా మాట్లాడుకుందాం. సో కొంచెం వ్యవధి ఇవ్వండి ప్లాన్ చేయడానికి. ఎందుకనంటే ప్లాన్ చేసినప్పుడు బాగుండాలి, అందరికీ నీట్గా ఉండాలి, కాబట్టి కొంచెం వ్యవధి ఇవ్వండి. తప్పకుండా ఈ సంవత్సరం అయితే తప్పకుండా కలుస్తాను మిమ్మల్ని. సో దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అందరూ ఏప్రిల్ 18వ తారీఖు థియేటర్లో కలుసుకుందాం.
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాన్ని భారీ విజయం దిశగా మనందరం తీసుకెళ్దామని ఇంకోసారి మీ అందరిని కోరుకుంటూ జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ.